చెప్పాలంటే ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి, కానీ ఒక స్టేబిలిటీ మాకంటూ ఏదో ఇస్తున్నారు. బోనాల పండుగ రాగానే చలో ఒకసారి మీటింగ్ పెట్టేసేయాలి, పిలిపించాలి, వాళ్ళకి ఏం కావాలి అని చూడాలి, ఏదో పాస్లు ఇష్యూ చేయాలి, పిలిపియాలి. మళ్ళీ కొంచెం అరాకొర కొంతమంది శివశక్తులకి ఎక్కడో ఒక ప్రాబ్లం అవుతుంది. దీన్ని ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఏ ప్రభుత్వాలైనా ఒక ఇనిషియేట్ తీసుకొని ఒక కమిషన్, ఒక కమిటీ వేసి, బోనాల ఉత్సవ కమిటీ అనేది ఒకటి వేసి, అంతకు ముందులో మనకి ఉమ్మడి రాష్ట్రాలు ఉన్నప్పుడు ఉమ్మడి దేవాలయాల కమిటీలు కూడా ఉండేవి. అలా బోనాల ఉత్సవ కమిటీ ఒకటి ఏర్పాటు చేస్తే బాగుంటుందని నా సలహా. ఎందుకంటే విశ్వవ్యాప్తం చెందినవి మన బోనాల పండుగ. ఒకప్పుడు శ్యామల చేసే బోనానికి మీ అందరికీ తెలిసిందే, చాలా తక్కువ బోనాలు వచ్చేవి. ఆ తక్కువ బోనాలలో నా బోనం గురించి వెయిట్ చేసేవాళ్ళు అప్పట్లో ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఏం మారలేదు, అదే వృత్తిలో కొనసాగుతున్నాం. అలాగే ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి, కానీ మేము మాత్రం మా స్టేబిలిటీని, మా ఉనికిని, అమ్మవారి పట్ల భక్తి శ్రద్ధలని మేము ప్రదర్శించే విధానం మాత్రం మారలేదు. అప్పట్లో తొలి బోనం జోగిని శ్యామల అయిపోయింది, కానీ రాను రాను శ్యామల అసలు కనుమరుగైపోయింది. ఎందుకైంది మీరు చూస్తూనే ఉన్నారు. కాకపోతే అదే చెప్తున్నాను, ఎప్పుడు ఏది మాట్లాడినా ఒక కాంట్రవర్సీ రూపంలోనే నన్ను చూస్తున్నారు, కానీ ప్రజలు ప్రభుత్వాన్ని కల్పించి పిలిపించి మీ ఒపీనియన్ తీసుకుంటున్నారు. రివ్యూలో మాత్రం ఏదో మాకు ఒక శివశక్తులను అందరినీ పిలిపియడం, మాట్లాడడం, అడగడం, పంపించడమే జరుగుతుంది ఈ 2 సంవత్సరాల నుంచి కూడా. మేము అది ఇంకా బెటర్ దెన్, ఎందుకంటే ఇప్పుడు మేము చాలా ఇళ్ళుగా చేస్తుంటాం. మీకు తెలుసు, పబ్లిక్ ఫిగర్లం అయిపోయాము. బోనాల పండుగని విశ్వవ్యాప్తం చెందించడానికి సముద్రం లాంటి దాంట్లో నేను ఒక నీటి పొందుతుంది, కానీ ఆ నీటి బిందువుకి ఆ ప్రత్యేకత, ఆ ఒక్క బిందువుతో నిండుతుంది సాగరం అనే లాంటి దాంట్లో నేను చాలా కృషి చేశాను. సో మీకు తెలుసు, నేను బయటకు వస్తే వచ్చే పరిస్థితి ఉండదు, జనాలు గుమ్మి కొడతారు. కాబట్టి కొంత క్రైటీరియా ఉన్న వాళ్ళని, కొంత ఫెమిలియర్గా ఉన్న వాళ్ళకి ఒక స్పెషల్ పాసెస్ ఇష్యూ చేయండి. సో దట్ మేము ఈ దేవాలయాలే కాదు, ప్రతి దేవాలయాల్లోకి వెళ్ళి కూడా మేము అంటే ఒక ప్రచార సారథులుగా మేము ఏ ప్రభుత్వాలు ఉన్నా ఉండనియండి, కానీ మమ్మల్ని కలుపుకొని వెళ్ళండి అని రిక్వెస్ట్ చేస్తున్నాను. కానీ ఏ ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. బట్ సంవాట్ మాకు నిజంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. గత ప్రభుత్వం నుంచి ఒక ఇనిషియేట్ స్టార్ట్ అయింది, అప్పుడే కమిటీ ఇస్తే బాగుండేది. ఆ గత ప్రభుత్వంలో ఇస్తే బాగుండేది. దాని తర్వాత కూడా వచ్చింది, కానీ కమిటీ మాత్రం వేయట్లేదు, జస్ట్ దాన్ని ప్రొలాంగ్ చేస్తూ ఉన్నారు. అండ్ నేను ఒకటే అంటా, మా శివశక్తుల్లో చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చాలామంది సంస్కారం తెలిసిన వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నత స్థాయిలో చదువుకొని ఉన్నత ఇదిలో ఉన్న పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ మీరు ఎందుకు మాకు బోర్డు మెంబర్స్ ఇవ్వద్దు? మాకు కూడా దేవాలయాల్లో మేము కూడా హక్కులు ఉన్నాం కదా. సో మీరు కేటగిరీ కింద, లేకపోతే మీరు ఎట్లాగైతే రిజర్వేషన్ అంటారో ఆ రిజర్వేషన్ కోటా కింద ప్రతి దేవాలయాల్లో ఒక్కొక్క శివశక్తిని ఒక బోర్డు మెంబర్గా వేస్తే బాగుంటుంది కదా. నేను నా ఒకటే ఇన్ని రోజులు ఉద్యమం చేశాను, గౌరవం కాబట్టి ఒక్కొక్క ఏమంటారు సమకూర్చుకొని ఒక పండగని చాలా మంది ఎత్తుగా, ఇప్పుడు మీటింగ్కి వస్తే నన్ను ఒక్కదాన్ని పిలవరు కదా, అందరి శివశక్తులను పిలుస్తున్నారు కదా, అందుకే కదా నేను పోరాడింది. సో నా ఒక్కదాన్ని కాదు, ఎవరైనా అంటున్నాను, ఏ శివశక్తి అయినా, ఏ జోగిని అయినా ఒక్కరోజు ఒక బోర్డులో కూర్చొని ఒక సంతకం ప్రమాణ స్వీకారం పెట్టిందా, ఒక దేవాలయానికి ఒక చైర్మన్ అయిందంటే ఆ రోజు గురించి ఎదురు చూస్తున్నాను. శ్యామల కాదు, అక్కడ నేనే స్వయంగా పక్క నుండి వాళ్ళని ఆ చైర్లో కూర్చోబెడతా. ఏ శివశక్తిని బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన చూశారు, ఇప్పుడు 5 ఏళ్ళ కాంగ్రెస్ పాలన చూస్తున్నారు. ఈ 2 ప్రభుత్వాల్లో ఏ ప్రభుత్వం మీకు అనుకూలంగా ఉంది జోగినీల కంటే? వాస్తవంగా చెప్పాలంటే అక్కడ కూడా కొన్ని లొసుగులు అయినాయి, సర్దిద్దుకున్నారు. వాళ్ళు కూడా మాజీ మంత్రి గారు, ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారు శ్రీనివాస్ యాదవ్ గారు కూడా తర్వాత మాకు ఏమంటారు ప్రత్యేకమైన టైమింగ్ ఏర్పాటు చేసి, క్యూ లైన్లు ఏర్పాటు చేసి శివశక్తులు కొంత చేశారు. కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఇంకా ఇనిషియేట్ తీసుకొని ఇంకా కొంత పాస్లు ఇష్యూ చేయడం కానీ, కొన్ని ఇది చేయడం కానీ, వెసులుబాట్లు ఇచ్చారు, కానీ ఇంకా కొంత చేస్తే బాగుంటుంది. ఎమ్మెల్యే గారి చొరవ బాగుంది అంటున్నారు, కానీ అదే బీఆర్ఎస్ ప్రభుత్వంలో మీరు ఆ ప్రభుత్వానికి శాపం పెట్టిన రోజులు ఉన్నాయి. ఖచ్చితంగా మీరు అనేది అదే అంటున్నాను. కొన్ని లొసుగులు ఉన్నప్పుడు నేను వాయిస్ ఆఫ్ అట్లాంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా స్టార్టింగ్లో వచ్చినప్పుడు వాళ్ళని కూడా నేను క్వశ్చన్ రేజ్ చేశాను. మీ ఛానల్లోనే టెలికాస్ట్ చేశారు. అది నేను అనేది మాకు వ్యక్తులతో దానికి సమాధానం మీరే చెప్పాలి. ఎందుకంటే అందరి వీడియోలు తీసుకొని రవి నా వీడియోని ఎందుకు తీసుకుంటున్నారో ఆ ఆన్సర్ మీరు ఇస్తేనే బాగుంటుంది. ఎందుకంటే చాలామంది నన్ను ఓన్ చేసుకున్నారు. నేను గత 35 సంవత్సరాల నుంచి నేను బోనాలు చేస్తున్నా, ఈ కల్చర్లో ఉన్నాను. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు అయిపోయారు. ఇప్పుడు నాకంటే సీనియర్ సిటిజన్స్ అయ్యారు. నాతో ఉన్న వాళ్ళందరూ ఒక ఏజ్కి వచ్చారు. నా తర్వాత జనరేషన్ అందరూ శ్యామలక్క. సో ఈ జనరేషన్స్ అందరూ నన్ను చూస్తున్నారు కాబట్టి నేను ఇది చేస్తున్నాను. ఏం కోరుకుంటారు? అమ్మవారిని
అమ్మవారిన ఖచ్చితంగా మంచిగా ఉండాలి, అందరు రాష్ట్రం బాగుండాలి, అలాగే దేశం కూడా బాగుండాలి, వర్షాలు సకాలంలో పడాలి అండ్ అందరికీ కూడా సర్వేజన సుఖం. థ్యాంక్ యూ. మీకు ఇష్టమైన ఒక కారు ఉండే అక్క! మిస్ అయిపోయింది